అమెరికాలో భారతీయుల తలతో ఫుట్బాల్ ఆడుకుంటున్నారా? ఈ పద ప్రయోగం కరెక్ట్ కాదేమో, కానీ అక్కడ జరిగింది చూస్తే మాత్రం అదే నిజమనిపిస్తుంది. ఇదిగో ఇక్కడ చూసారా, ఒక ఇండియన్ తల రోడ్డు మీదకొచ్చి పడితే దాన్ని ఎలా డస్ట్బిన్లో పడేస్తున్నారో గమనించారా? ఈ ఘటన డలాస్ సిటీలో జరిగింది. డలాస్లోని ఒక హోటల్లో మేనేజర్గా పనిచేస్తున్నారు భారత సంతతికి చెందిన చంద్రమౌళి నాగమల్లయ్య. ఇతన్ని సహోద్యోగి మార్టినెస్ కత్తితో నరికి చంపాడు. ఆ తర్వాత తలను ఫుట్బాల్లా కాలితో తన్నాడు. దీంతో ఆ తల ఎగిరి వెళ్లి రోడ్డుపై పడింది. అదేదో చెత్తలాగా తీసుకెళ్లి డస్ట్బిన్లో పడేయడం చూసి షాక్ అవుతోంది ప్రపంచం. ఒక వ్యక్తి తల నరకడమే మహానేరం అనుకుంటే దాన్ని కాలితో తన్ని మరీ డస్ట్బిన్లో పడేశాడు. దీంతో అతడు మనిషా మానవ మృగమా అన్న మాట వినిపిస్తోంది. ఒక వ్యక్తి తల నరికేంతగా అసలేం జరిగింది? స్థానిక పోలీసులు ఏం చెబుతున్నారో చూస్తే, హోటల్ మేనేజర్ నాగమల్లయ్య దగ్గర మార్టినెజ్ అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. బుధవారం మల్లయ్య మార్టినెజ్ మధ్య ఒక విషయంలో వాగ్వాదం జరిగింది. అది కూడా పెద్ద విషయమేం కాదు. నిందితుడు మార్టినెజ్ హోటల్ గదిని శుభ్రం చేస్తుండగా విరిగిన వాషింగ్ మెషిన్ ని వాడొద్దని అన్నారు మల్లయ్య. ఈ విషయం తనకు డైరెక్ట్ గా చెప్పకుండా మరో మహిళా ఉద్యోగి ద్వారా చెప్పించడంతో తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు మార్టినెజ్. దీంతో వీరి మధ్య వాగ్వాదం పెరిగింది. ఆవేశంతో ఊగిపోయిన మార్టినెజ్ మల్లయ్యను పలుమార్లు కత్తితో పొడిచాడు. అక్కడి నుంచి పారిపోయే యత్నం చేసిన మల్లయ్యను వెంటాడాడు. అతడి తలను నరికి చెత్త కుండీలో పడేశాడు మార్టినెజ్. ఈ దాడిని ఆపేందుకు మల్లయ్య కుటుంబ సభ్యులు ఎంత ప్రయత్నించినా సాధ్యపడలేదు. ఈ హత్యపై భారత కాన్సులేట్ ఎక్స్లో స్పందించింది. మల్లయ్య హత్య తమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని పేర్కొంది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని వెల్లడించింది. బాధిత కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరుపుతున్నామని, వారికి సహాయం చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది ఇండియన్ కాన్సులేట్. అమెరికాలో భారతీయుల తలతో ఫుట్బాల్ ఆడుకుంటున్నారా అన్నంతగా ఈ ఘటన ఆశ్చర్యాన్ని కలుగజేస్తుంది. ఈ పదప్రయోగం కరెక్ట్ కాదేమో, కానీ అక్కడ జరిగింది చూస్తే మాత్రం ఇదే నిజమనిపిస్తోంది. ఇదిగో చూడండి, ఇక్కడ ఒక ఇండియన్ తలను రోడ్డు మీద తీసుకొచ్చి పడితే దాన్ని డస్ట్బిన్లో వేశాడు నిందితుడు. ఈ ఘటన డలాస్ సిటీలో జరిగింది. డలాస్లోని ఒక హోటల్లో మేనేజర్గా పనిచేస్తున్నారు భారత సంతతికి చెందిన చంద్రమౌళి నాగమల్లయ్య. ఇతన్ని సహోద్యోగి మార్టినెజ్ కత్తితో నరికి చంపాడు. ఆ తర్వాత తలను ఫుట్బాల్లా కాలితో తన్నాడు. ఆ తల ఎగిరి రోడ్డు మీద పడితే అదేదో చెత్తలాగా తీసుకెళ్లి డస్ట్బిన్లో పడేశాడు.